సభాధ్యక్షులు మన డిహెచ్ఓ రమణ గారికి, అలాగే డిపిఎం పర్సనల్ డిపిఎం నేచురల్ ఫార్మింగ్ సత్యనారాయణ గారికి, అలాగే నిత్య కృషి వాళ్ళు మా సిఇఓ కృషి వల్ల సిఇఓ అద్దాల గోపాలకృష్ణ గారికి, మా డైరెక్టర్ అయినటువంటి ఒక్క అన్నారి గారికి, మరో డైరెక్టర్ పూర్ణ గారికి, అలాగే నేచురల్ ఫార్మింగ్ ఈఓ శ్రీనివాస్ గారికి, ఈ సమావేశానికి ఇచ్చేసిన మా డైరెక్టర్లకు, షేర్ హోల్డర్స్కు, అలాగే ఈ కార్యక్రమంలో భాగం పంచుకుంటున్న రైతు సోదరులందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారం తెలియజేసుకుంటున్నాం. చాలా సంతోషం. ఇదివరకు తరఫున 2020లో కరోనా టైంలో చాలా కష్టమైనా కూడా ఆవేళ 70 మందికి ఈ మిద్దె పంటలు ఇవ్వడం జరిగింది. అది ఇప్పటి వరకు కూడా మంచి సక్సెస్ఫుల్గా జరుగుతుంది. అప్పుడు ఆ కార్యక్రమానికి అడ్డాల గోపాలకృష్ణ గారు ఎంతో శ్రమ కోర్చి, దూరంగా ఉన్న మాస్కులో కొన్ని కండిషన్స్ ఉన్నా ఎంతో శ్రమ కోర్చి గోపాలకృష్ణ గారు, పూర్ణ గారు పూర్తిగా బాధ్యత తీసుకుని ఒక వాట్సాప్లో గ్రూప్ని క్రియేట్ చేసి అది దిగ్విజయంగా ఇప్పటికీ కూడా నడుస్తుంది. చాలా దానికి రిజల్ట్ కూడా చాలా బాగుంది. అది దాని ప్రాతిపదిక మీద మన రమణ గారు ఎంతో శ్రద్ధతోటి, ఎంతో కృషితోటి ఈ యొక్క మీరు అప్పుడు 70 చేసారు, ఇప్పుడు 200 చేతులు కానీ ఇంకా ముందుకు తీసుకెళ్ళిన ఈ కార్యక్రమాన్ని ప్రభుత్వం కూడా మాకు ప్రోత్సాహం ఇస్తుంది. మీకు ఆ ప్రోత్సాహంలో భాగంగానే 3,000 కట్టి 7,000కి సంబంధించి ఈ కిట్లు ఇస్తున్నారు. ఈ కార్యక్రమాన్ని అందరం కూడా ముందుకు తీసుకెళ్ళాలి. రాబోయే తరానికి కూడా ఇది ముందు చూపించాలి. మన పిల్లలకు ఉన్నటువంటి ఇక్కడ 2,000 కాస్తుందో, 40,000 కాస్తుందో, 40 చెట్టు కాస్తుందా, తీగ కాస్తుందా అన్నది కూడా కొంతమందికి తెలియదు. అటువంటి పరిస్థితిని మన తరానికి కూడా వాళ్ళకి నేర్పితే ఒక అలవాటుగా మారి మంచి వాళ్ళు కూడా రాబోయే తరం కూడా ముందు ఆరోగ్యవంతులు చేసినట్టు అవుతుంది. అది ఇదివరకు అయితే మన పెద్దలు పెరట్లు వేసేవారు, అలాగే ఇంటర్ క్రాపింగ్ తోటలో కూడా అన్ని కూరగాయలు పండించేవారు.